హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గార్లిక్ ఎగ్ మైనీస్ని అథెంటిక్ స్టైల్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒకవేళ మీకు మైనీస్ కన్సిస్టెన్సీ రాకపోతే ఏం చేస్తే మైనీస్ కన్సిస్టెన్సీ వస్తుందనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆయిల్, నిమ్మరసం, ఇంకా మనకి మైనీస్ బాగా రావాలి అంటే వెనిగర్ యూస్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 25 రెమ్మల వరకు పొట్టు తీసిన గార్లిక్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 గుడ్లు, పెప్పర్ పౌడర్. ఫస్ట్ అయితే మనం మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లోకి 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ షుగర్, అలాగే నిమ్మరసం అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మంచి అథెంటిక్ స్టైల్లోగా, రెస్టారెంట్ స్టైల్లోగా రావాలి అంటే మైనీస్ అనేది కన్ఫామ్గా నిమ్మరసం బదులు వెనిగర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది గార్లిక్ మైనీస్ కదా, అందుకని నేను గార్లిక్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు నార్మల్ మైనీస్ కావాలి అంటే గార్లిక్ ఒక 2 or 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ మైనీస్ని ఖచ్చితంగా బ్లెండ్ చేసేటప్పుడు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఒకసారి హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోండి ఒక 1 minute పాటు. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి గార్లిక్ పీసెస్ని యాడ్ చేసి నేను చూపించిన ఆయిల్ క్వాంటిటీని ఒకేసారి వేయకుండా 4 పార్ట్స్గా వేయండి. నేను ఇప్పుడు 4th పార్ట్ ఇప్పుడు వేస్తున్నాను. మళ్ళీ హై స్పీడ్లో బ్లెండ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత 1 minute తర్వాత ఆయిల్ పోసి మళ్ళీ బ్లెండ్ చేయడం, ఇలా 4 times చేస్తే మనకి పర్ఫెక్ట్ మైనీస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ మీకు మైనీస్ కన్సిస్టెన్సీ రాకుండా లూజ్ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం ఒక 1 hour ఆర్ వీలైతే 1 day ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, డీప్లో అవసరం లేదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు మైనీస్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 15 days పాటు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.